అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ఇల్లొదిలిన భార్య. మరి కథలోకి వెళ్దామా? ప్రతిరోజు ఆఫీస్ నుంచి ఆలస్యంగా వచ్చే భర్త సురేష్ మీద బాగా కోపం, బాధ, చిరాకు వచ్చి భర్తకు 4 లైన్ల ఉత్తరం రాసి తమ బెడ్రూమ్ మంచం మీద కనిపించేటట్టుగా పెట్టి భర్త స్పందన ఎలా ఉంటుందో చూద్దామని నిత్య బెడ్రూమ్ కబ్బోర్డ్లో దాక్కుంది. భర్త ఇంటికొచ్చి తలుపు తాళం తీస్తున్న శబ్దం వినిపించి సురేష్ ఇంటికి రోజులానే ఆలస్యంగా 9:30కి ఇంటికి చేరాడు. ఈ మధ్యన గత 3 నెలల నుంచి పని ఎక్కువగా ఉంటుంది. నేటితో కొత్త ప్రాజెక్ట్ పని పూర్తయింది. రేపటి నుంచి వారం రోజులు సెలవు పెట్టాడు. నిత్యను తీసుకుని ఉత్తర దక్షిణ కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలు కారులో చూసొద్దామనుకుని ఆ శుభవార్త భార్య నిత్య చెవిలో వేద్దామని ఆతృతగానే వచ్చాడు. తలుపు తీసుకొని ఇంట్లోకి వచ్చి నిత్య నిత్య అని పిలిస్తే జవాబు లేదు. ఇల్లంతా తిరిగి బెడ్రూమ్లోకి వచ్చాడు. అక్కడ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందా అనుకుంటూ ఉండగా పరుపు మీద కాగితం కనిపించి చదివాడు. భార్య రాసింది ఆ చిన్న ఉత్తరం. మీతో చాలా విసిగిపోయాను. ఎప్పుడూ మీ ఆఫీస్ తప్పితే ఇంటి మీద ధ్యాసే లేదు మీకు. నేను వెళ్ళిపోతున్నాను. నా వెనకాల రాకండి అని రాసింది. అది చదివి ఏదో ఆలోచిస్తూ చిరాగ్గా ఉంది. మొదట స్నానం చేద్దామని బట్టలు విప్పి టవల్ చుట్టుకుని ఫోన్ అందుకున్నాడు. ఒరేయ్, మా ఆవిడ నన్ను వదిలి పుట్టింటికి వెళ్ళిపోయింది. నువ్వు ఎప్పటి నుంచో అడుగుతున్నావు కదా, మన పాత ఫ్రెండ్స్ని కూడా పిలు. రాత్రంతా ప్యాకెట్ ఆడదాం. పార్టీకి అన్నీ రెడీ చేయి. స్కాచ్, మంచి స్నాక్స్ మర్చిపోకు. నేను అరగంటలో ఉంటా మీ ఇంట్లో అని ఫోన్ పెట్టేసి స్నానానికి బాత్రూంలోకి దూరాడు. అంతా విన్న నిత్యకి ఒళ్ళు మండిపోయింది. భర్త తనకు ఎటువంటి అలవాట్లు లేవని చెప్పింది గుర్తుకొచ్చింది. నిజంగానే పుట్టింటికి వెళ్ళిపోదాం. నేను లేనని ఫ్రెండ్స్తో కలిసి ముందు పేకాట. అమ్మో, ఇంకా ఏ చెడ్డ అలవాట్లు ఉన్నాయో, ఇంత మోసం చేస్తారా నన్ను అనుకుంటూ ఏడుస్తూ కోపంతో రగిలిపోతూ కబ్బోర్డ్ నుంచి బయటకు వచ్చింది. ఆయన స్నానం చేసి వచ్చే అంతలో వెళ్ళిపోవాలని సెల్ తీసుకుని క్యాబ్ బుక్ చేసింది. చిన్న బ్యాగ్ అందుకుని అందులో కొన్ని బట్టలు అవి సర్దుకుని మంచం మీద పెడుతూ అక్కడున్న కాగితం మీద తను రాసిన దాని కింద భర్త ఏదో రాసినట్టు కనిపించి ఆ కాగితం అందుకుని సురేష్ రాసింది చదివింది. నీ చున్నీ కబ్బోర్డ్ సందుల్లోంచి కనిపిస్తోంది. బయటికి రా. వారం రోజులు సెలవు పెట్టాను. హాయిగా ఎటైనా తిరిగి వద్దాం. ఆకలేస్తోంది. ఇద్దరికి భోజనం వడ్డించు. 5 నిమిషాల్లో రెడీ అవుతాను అని ఉంది ఆ కాగితంలో. భర్తను అనవసరంగా తప్పుగా అనుకున్నందుకు బాధతో కన్నీళ్లు తిరుగుతూ ఉండగా సురేష్ వాష్రూమ్ తలుపు తీసుకుని రావటం మసగ్గా కనిపించింది. చూసారా ఈ కథ కూడా? అయితే నాకు ఒక్కటి కొంచెం ఎదుగో డౌట్ అనిపించింది. బయట తాళం వేస్తుంది. బయట తాళం వేస్తున్న దాన్ని ఆయన తాళం తీసి లోపలికి వచ్చాడు అని అన్నారు. అంటే ఇద్దరి దగ్గర తాళాలు ఉండొచ్చు, కాదని అంటం లేదు. బట్ స్టిల్ ఏంటంటే కొంచెం అక్కడ ఇది అనిపించింది. సరే, కానీ ఆమెను సంతోషపరచడానికి ఆయన చేసే ప్రయత్నం, వాళ్ళిద్దరి మధ్య ఒక దోబూచులాట, ఆ లెటర్ రాసి పెట్టడం, ఆమెమో దాక్కోవటం కాస్త చాలా, అంటే దాన్ని ఏమంటారంటే లవ్లీగా ఉందన్నమాట. అంటే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కొంచెం టీజ్ చేసుకున్నట్టుగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్.